నమస్తే అండి, కేఎస్బిఎస్ క్రియేషన్స్ కి స్వాగతం. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మెత్తని చపాతీ అండి. ఇంకా అందులోకి రాజ్మా కర్రీ అండి. చపాతీ ఇంకా రాజ్మా కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి. దీనికోసం ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దాంట్లో ఒక 2 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా పొడుగుగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే టమాటాలు వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 2 యాలకులు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. తర్వాత చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి ఒక 4 రెబ్బలు వేసుకొని కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. అలాగే మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరినైనా ఒక 4 ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. పూర్తిగా మగ్గనవసరం లేదండి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనము పిండి కలుపుకుందాము. గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినంతగా వేసుకొని ఒకసారి మొత్తం ఉప్పు అంతా పిండిలో కలిసేలాగా కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి నీళ్ళన్నీ పిండికి పట్టేలాగా బాగా కలుపుకొని తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండిని గట్టిగా కలుపుకోకూడదు. గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు చల్లారయ్యి దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పై కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. కర్రీకి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు, అలాగే కారానికి తగ్గట్టుగా కారం ఒక 2 చెంచాలు వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. అలాగే 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ పేస్ట్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మనం మిక్సీ కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి పోసుకుంటే సరిపోతుంది. ఈ నీళ్లు పోసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ నీళ్లు పోసుకోవడం వల్ల మనకి అడుగంటకుండా ఉంటుంది పేస్ట్ అనేది. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత ఉడికించిన ఒక ఆలు వేసుకోవాలి. ఈ ఆలు వేసుకోవడం వలన మనకి గ్రేవీ అనేది చిక్కగా బాగా వస్తుంది. ఇక్కడ ఆలుని నేను రాజ్మాతోనే ఉడికించాను కాబట్టి ఎర్రగా కలర్ మారిందండి. తర్వాత రాజ్మా కూడా వేసుకోవాలి. ఉడికించిన రాజ్మా ఇది ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను. తర్వాత కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకున్నాను. ఈ రాజ్మాని నీళ్లతో సహా పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీరను వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి రాజ్మా కర్రీ రెడీ అయినట్టే అండి. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కర్రీ ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని చపాతీని చూద్దాము. పిండి కలుపుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి పిండిని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండలను తీసుకొని ఈ విధంగా చేసుకొని పొడి పిండిలో అద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండలన్నీ కూడా ఇలాగే చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క ఉండను తీసుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. తర్వాత దాన్ని మధ్యకు మడిచేసి మళ్ళీ దాని మీద కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు మడిచి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 2-3 సార్లు మడిచి మధ్య మధ్యలో ఆయిల్ అడ్డించుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా మడుచుకుంటే మనకి చపాతీ అనేది రౌండ్గా చేసుకోవచ్చు. ఇలానే అన్నీ చేసుకొని ముందు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని రౌండ్గా చపాతీలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకున్నాం కాబట్టి మనకి చపాతీలు అనేవి మెత్తగానే వస్తాయండి. ఇది మరీ పల్చగా చేసుకోకూడదు, అలానే మరీ మందంగా చేసుకోకూడదు. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెనాన్ని బాగా హీట్ చేసిన తర్వాతే ఈ చపాతీని వేసుకోవాలి. చపాతీని వేసుకున్నప్పుడు పెనం లోలో ఉండకూడదండి. చపాతీ పెనం మీద ఎక్కువసేపు ఉంటే మాత్రం మనకి గట్టిగా అయిపోతుంది. అందుకని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీని చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఉబ్బుతుంది. ఇలా 2 వైపులా 2 సెకండ్స్ కాల్చుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా పెనమంతా తిప్పుతూ కాల్చుకోవాలి. మనం పెనమంతా తిప్పడం వలన మనకి సైడ్లు కూడా ఎడ్జెస్ బాగా
కాలుతుందండి. ఒకే వైపు ఎక్కువసేపు ఉంచకుండా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకుంటే మాత్రం చపాతీ చక్కగా కాలుతుందండి అన్ని వైపులా కూడా. ఈ విధంగా కాల్చుకొని ఒక గిన్నెలో వేసుకోవచ్చు, వెడల్పాటి గిన్నెలో వేసుకొని మూతని ఈ విధంగా పెట్టాలండి. కొంచెం ఆవిరి అనేది ఉండకుండా ఉంటుంది ఈ విధంగా పెడితే. ఇలా ఉంటే మీకు చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూసారు కదా రాజ్మా కర్రీ ఇంకా చపాతీలు చూడండి చాలా మెత్తగా వస్తాయి. చాలా గంటల వరకు కూడా ఇలానే మెత్తగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.